సో అట్లా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి వరల్డ్ థింగ్స్ తోటి అటాచ్మెంట్ అనేది ఉండదు. ఇంకా వాడు తాగుతాడు, తింటాడు, డాన్స్ చేస్తాడు, అన్నీ చేస్తాడు, కానీ అవి వానికి అంటుకోవు. అట్లనే వాటిపైన వానికి ఏం ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఏదో ఉన్నాడు కాబట్టి చేస్తుంటాడు వాటన్నిటిని. కాబట్టి ఏమవుతుందంటే మన లైఫ్ స్పాన్ అనేది చాలా వరకు రెడ్యూస్ అయిపోతుంది. ప్యాషన్ అనేది లేనప్పుడు లైఫ్ అనేది కొనసాగదు. అందుకనే గొప్ప గొప్పలు చాలా తక్కువ ఏజ్లోనే చచ్చిపోతారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వరల్డ్లీ థింగ్స్, ఇప్పుడు తమో గుణంలో ఉన్నోనికి బాడీ అటాచ్మెంట్తో ఉండేటువంటి ప్లెజర్స్కి చచ్చిపోతాడు, వాడు ప్రాణం ఇస్తాడు. తర్వాత రజస్లో ఉన్నవాడు మైండ్ రిలేటెడ్ కోరికలతోటి వాడు అటాచ్మెంట్తో చచ్చిపోతుంటాడు. అదేవిధంగా ఈ సత్తులోకి వచ్చినవాడు ఆ పరమాత్మ కోసం కనెక్టివిటీ కోసం ట్రై చేస్తుంటాడు. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? మెడిటేషన్లో మైండ్ ఎంప్టీనెస్ అయ్యి నిర్వికల్ప, సవికల్ప, తర్వాత ఈ కుండలిని అవేకనింగ్ అయినప్పుడు నిర్గుణంలోకి వస్తాడు. అక్కడ పాసిబుల్ అవుతుంది అది. సో వీళ్ళకి ఏ అటాచ్మెంట్ ఉండదు కాబట్టి వరల్డ్లీ థింగ్స్ తోటి వీళ్ళు తొందరగా చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే ఆ విధంగా స్వామి వివేకానంద కానీ లేకపోతే ఓషో కూడా 59 yearsకి చచ్చిపోయాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు ఎక్కువ కాలం బతకాలంటే మళ్ళీ వీళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తోటి వ్యక్తి పైన కానీ లేదంటే ఏదైనా ఒక విషయం పైన కానీ ఆసక్తి మళ్ళీ పెంచుకోవాలి ఆర్టిఫిషియల్గా. కొంతమంది మ్యారేజ్లోకి వస్తారు, చేసుకోవాలనుకుంటారు, అంతకుముందు వద్దనుకుంటారు, బతకాలి కొన్ని రోజులు అని అంటే మ్యారేజ్ చేసుకోవాలి. పాస్ట్ లైఫ్ అటాచ్మెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఫుల్ఫిల్మెంట్ చేసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి చేసుకుంటారు. ఒకవేళ అది కూడా చేసుకోలేదని అంటే ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ వీళ్ళ లైఫ్ అనేది ఎక్కువ లాంగిటివిటీ ఉండదు ఇంకా. ఎందుకంటే వీళ్ళకి అనాసక్తి అనేది వస్తుంటుంది. అంటే ఒక విషయాన్ని ఏదైనా సుఖం కానీ లేకపోతే పేరు కానీ ప్రతిష్ట కానీ ధనం కానీ వాటి వెనుక ఏముంది అనేది కూడా చూస్తారు వీళ్ళకి అంత ఇంటెలిజెన్స్ ఉంటుంది. కాబట్టి అవి కూడా వీళ్ళకు అటాచ్మెంట్ ఇవ్వవు. వీళ్ళు ఇక్కడ ఉన్న వేడితో ఎంటర్టైన్ కారు. యాక్చువల్లీ ఉంటారు, తినాలి కాబట్టి తింటారు, ఉండాలి కాబట్టి ఉంటారు. అంత డీప్ అటాచ్మెంట్ అనేది ఉండదు వీళ్ళకి. ఇంకా అటాచ్మెంట్ అనేది పోతుంది. అట్లా వీళ్ళను అటాచ్ చేసుకోగలిగిన వాళ్ళు, ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు ఏంటంటే టీచింగ్, యాక్చువల్లీ ఆయన ఎగ్జిట్ అయ్యే స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఎగ్జిట్ అయ్యే స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన లోపల ఉన్నటువంటి కరుణ అనేది ఆ లాస్ట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ తిరిగి చూస్తాడు ఆయన. అరే నేను లోపలికి వెళ్ళిపోతున్నా, కానీ ఇంకెంతోమంది అజ్ఞానంలో అంధకారంలో బట్కాయిస్తున్నారు కదా, వాళ్ళకు దారి చూపడానికి ఎవడు క్వాలిఫైడ్ లేడు ఇప్పుడు, కాబట్టి నేనే ఆ పని చేస్తాను ఆగిపోయింది ఆయన. అక్కడ అటాచ్మెంట్ ఆయన పెట్టుకున్నది అది. ఎందుకంటే టీచింగ్ చేయాలనే అటాచ్మెంట్తోనే ఆగింది ఆయన. 83 years ఆగింది. అట్లా ఎవరు ప్రతి ఒక్కరు ఏదో